చిరుతలు జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నామని తిరుపతి వైల్డ్ లైఫ్ సబ్ డిఎఫ్ఓ నాగభూషణం తెలిపారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వి జూ పార్క్ రోడ్లో చిరుత సంచారం కలకలం రేపిందన్నారు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుడిపై చిరుత దాడి చేసేందుకు యత్నించిందని తెలిపారు. అయితే ఆ మార్గంలో రాత్రి సమయంలో వెళ్లే వాహనదారులు 4-5 అలిపిరి సర్కిల్ వద్ద నుంచి కలిసి వెళ్లాలని సూచించారు. నా పేరు నాగభూషణం, సబ్ డిఎఫ్ఓ తిరుపతి. గత రాత్రి మనకు అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్లో వెళ్తున్నటువంటి మోటార్ బైకిస్ట్ మీద మన చిరుతపులి అనేది దాడి చేయడం అనేది జరిగింది. దాని దృష్ట్యా మనం ప్రజలకంతా కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనమే చేయాలనుకుంటున్నాం. అలిపిరి జూ మార్గంలో నడిచేటువంటి పాదచారులు కానివ్వండి, మోటార్ బైకుల మీద వెళ్ళేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎస్పెషలీ నైట్ టైం చీకటి పడిన తర్వాత తగు జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అట్లా వెళ్ళాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కంపల్సరీగా గ్రూప్గా మూవ్ అయిపోవాల్సిందిగా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కంపల్సరీ ఆ మార్గంలో నైట్ టైం అవాయిడ్ చేస్తే మంచిది. ఇన్ కేస్ వెళ్ళాల్సిన అవసరం ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక 2-3 టీముల్లాగా 2-3 మోటార్ బైక్ సంబంధించిన వాళ్ళు కంబైన్డ్గా వెళ్ళగలిగితే మనము ఆ గ్రూప్ని చూసి అది భయపడి వీరి మీదకి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళకి మీద ఎలాంటి అపాయం జరగనీయకుండా కూడా తగు చర్యలు అనేది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ పరంగా కూడా దాన్ని నిరోధించే దానికోసం మనం కేజ్ ట్రాప్స్ అనేది కూడా 3 ట్రాప్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఏరియాలో యూనివర్సిటీ పరిధి ఏరియాలో ఆ మూమెంట్ అబ్జర్వేషన్ కోసం కూడా మనం ఒక 14 కెమెరాస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతో రెగ్యులర్గా ఆ ఏరియాలో మౌంటర్ చేసుకునేసి దాన్ని కంప్లీట్గా ఆ ప్రాంతం నుంచి డ్రైవ్ చేసేదానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం. మనం అదేవిధంగా యూనివర్సిటీ అథారిటీకి కానీ మున్సిపల్ అథారిటీకి కానీ మనం డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోడ్డు ఎమ్మటి ఏదైతే ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ని ప్రాపర్గా అక్కడి నుంచి డిస్పోజ్ చేయమని కూడా మనం చేస్తున్నాం. అవి డిస్పోజ్ చేయగలిగితే మనం అక్కడికి వచ్చేటువంటి డొమెస్టిక్ ఉన్నటువంటి క్యాటిల్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా నుంచి మనం నిర్మూలిస్తే ఆటోమేటిక్గా మనకు చిరుత కూడా ఆ ప్రాంతంలో వచ్చేదానికి చాలా తక్కువ ఆస్కారం అనేది ఉంటుందని చెప్పి కూడా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. మన ఓవరాల్గా మన నేషనల్ పార్క్ ఏరియాలో సుమారు 20 చిరుతపులులు ఉన్నాయి. పర్టికులర్గా మనకు ఈ అలిపిరి మార్గం నుంచి గాలిగోపురం మార్గంలో 3 చిరుతపులులు అనేది సంచరిస్తున్నాయి. సో కాబట్టి ఎక్కడ కూడా నైట్ టైం మూవ్ కావాల్సి వస్తే పాదచారులు కానీ ఎవరు కూడా గ్రూప్గానే మూవ్ కావాలని చెప్పి మీ మూలంగా అందరికీ నేను తెలుపుకుంటున్నాను.